వెల్కమ్ టు సిటిజన్స్ పల్స్. నేను మీ రాజేష్. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఖమ్మం సంబంధించిన వెలుగుమట్ల గత కొంతకాలంగా విస్తృతమైనటువంటి చర్చ జరుగుతుంది. ఎప్పుడైతే పేదల బతుకులు ఆగం పట్టినాయో, ఇవాళ పేదల బతుకులను నిలువ నీడ లేకుండా ఈ ప్రభుత్వం చేసిందో, పేదల కట్టుకున్నటువంటి ఇళ్ల మీద వాళ్ళ హక్కుదారులు కాదని అక్రమంగా నిర్మించుకున్నారని ఇవాళ ప్రభుత్వమే గద్దల్లాగా అక్కడ వాలిపోయి లాస్ట్ కలెక్టర్ తాజా ప్రకటన ఏంటి, 62 ఎకరాలు కాదు, కేవలం 32 ఎకరాల 7 గుంటలు మాత్రమే భూదాన్ ల్యాండ్స్ అని చెప్పి ఇవాళ 311 మందికి మాత్రమే ఇళ్ల పట్టాలు ఇచ్చినటువంటి పరిస్థితి. సరే, ఇంతవరకు బాగానే ఉంది. మరి మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటనే చర్చ నిన్నటి నుంచి జరుగుతోంది. ప్రభుత్వం మీద ప్రెజర్ బిల్డ్ అవుతోంది. అందరికీ పట్టాలు ఇచ్చేదాకా మేము ఎక్కడ పోరాటం ఆపేదే లేదని ఇటువైపు ప్రతిపక్షాలు, కొంతమంది మేధావులు, కొంతమంది పేదల పక్షాన గొంతులిప్పుతున్నటువంటి వాళ్ళందరూ కూడా, జర్నలిస్టులు అందరూ, మనం కూడా మాట్లాడుతూ ఉన్నాం. ఇంతవరకు బాగానే ఉంది. మరి ఇప్పుడు 311 మందికి ఎక్కడైతే భూదాన్ భూముల్లో వాళ్ళ ఇల్లులు నేలమట్టం చేశారో, ఇప్పుడు అక్కడ ఇళ్ల పట్టాలు ఇచ్చారో, ఇప్పుడు ఆ ఇళ్ల పట్టాలు క్రెడిట్ ఎవరు తీసుకోవాలి? ఒకవైపు ఇప్పటికే క్రెడిట్ ఎవరు తీసుకుంటున్నారు అంటే ఖచ్చితంగా ఎవరన్నా కాదన్నా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యవహారంలో కొంత ప్రతిపక్ష పార్టీగా బీఆర్ఎస్ పార్టీకి చెందుతుంది అనే చర్చ అయితే ఉంది. అది సోషల్ మీడియాలో జరుగుతోంది, ప్రజల్లో జరుగుతోంది. యావత్ తెలంగాణకి బీఆర్ఎస్ పార్టీ ఏం చేసిందో తెలుసు. అయితే ఇప్పుడు ప్రధానంగా సీన్ కట్ చేస్తే, మరి పోరాటం చేసినటువంటి జర్నలిస్టులు ఉన్నారు, అక్కడ పోరాటం చేసినటువంటి కవిత గారు ఉన్నారు జాగృతి తరఫున, అట్లాగే విశారదన్ మహారాజ్ గారు ఉన్నారు. ఇట్లా కొంతమంది, అంతమంది, అనేక మంది పేర్లు వినిపిస్తూ ఉన్నాయి. అయితే ఇప్పుడు ఈ క్రెడిట్ వార్లో ఎప్పుడైతే మొత్తం సీన్ రివర్స్ అయిపోయిందో, మొత్తం నేలమట్టం చేసిన తర్వాత ప్రభుత్వం ఆశించింది ఒకటి, ఊహించింది ఒకటి, చేద్దాం అనుకుంది ఒకటి, మొత్తం తిరగబడి ఇంకోటి అయింది. అయితే ఇక్కడ ఆ ముగ్గురు మంత్రులు ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, బట్టి విక్రమార్క డిప్యూటీ సీఎం, ఈ ముగ్గురు అదే జిల్లాకు చెందినటువంటి వాళ్ళే మళ్ళీ. సో వాళ్ళు ఇప్పుడు అక్కడ కూల్చినటువంటి ఆ నివాస గృహాలు పోగొట్టుకున్నటువంటి బాధితులు సీనన్నను తప్పబడుతున్నారు, సీనన్న చేసినటువంటి నిర్వాకాన్ని తప్పబడుతున్నారు, బండబూతులు తిడుతున్నారు. తుమ్మల నాగేశ్వరరావు ఆయన కొడుకుని బండబూతులు తిడుతున్నారు, తీవ్రమైనటువంటి ఆరోపణలు చేస్తున్నారు. వాళ్ళే రియల్ ఎస్టేట్ సంబంధించినటువంటి వ్యవహారం అని చెప్తున్నారు. ఇక అట్లాగే బట్టి విక్రమార్క అదే జిల్లాకు చెందినటువంటి నాయకుడు తమాషా చూస్తూ ఉన్నాడు. మరి ఇంత జరుగుతూ ఉంటే ఇవాళ 311 మంది పట్టాలు ఇచ్చిన తర్వాత ప్రభుత్వం గొప్పగా చెప్పుకుంటుంది, అయ్యో మా సీనన్న అయితే అద్భుతం చేశాడని ఆ 311 మందితో చెప్పి సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ చేస్తూ ఉన్నారు. ఇంతవరకు బాగానే ఉంది. మరి ఇప్పుడు రాజకీయ నాయకుల మధ్య తమాషా ఎట్లుంటుందంటే, ఇప్పుడు తాజాగా 24 నాడు అక్కడ ఆ ఇన్సిడెంట్ జరిగింది. ఏది, వెలుగుమట్లకు సంబంధించినటువంటి డెమాలిషన్. ఆ రోజు 24 తారీఖు ఇన్సిడెంట్ జరిగితే రాజకీయ నాయకులు, బీఆర్ఎస్ పార్టీ చెందినటువంటి నాయకులు, బీజేపీ నాయకులు, కొంతమంది సిపిఐ నాయకులు అందరూ వెళ్ళొచ్చేసారు. మొత్తం 25, 26, 27, 28 తారీఖుల వరకు, ఫిబ్రవరి నెలంతా వెళ్ళారు. మార్చి 1వ తారీఖు నుంచి మొన్నటి దాకా వెళ్తూనే ఉన్నారు. అయితే కమ్యూనిస్ట్ పార్టీకి, బీజేపీ వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళు వెళ్ళారు. బీఆర్ఎస్ పార్టీ అయితే ప్రతిరోజు వెళ్ళి అక్కడ భోజనాలు పెడుతోంది, ప్రతిరోజు వాళ్ళకి అండగా ఉంటుంది. వాళ్ళని తీసుకొచ్చి ఏకంగా ఇక్కడ హైదరాబాద్లో ప్రెస్ మీట్ పెట్టించింది. అక్కడ కూడా స్థానికంగా వాళ్ళకి అండగా ఉంటుంది. స్థానిక బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం అంతా అండగా ఉంటుంది. పువ్వాడ అజయ్ మాజీ మంత్రి, ఆయన అక్కడ వాళ్ళతో పాటు అండగా ఉన్నారు, వాళ్ళ తరఫున పోరాడుతున్నారు. ఇక వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు అయితే, మేము సుప్రీంకోర్టు దాకా ఆశ్రయిస్తాం, మీతో పాటు లీగల్ ఫైట్ చేస్తాం, మీరందరూ యునైటెడ్గా ఉండండి, మీరు యూనిటీగా ఉంటే ఏదైనా సాధించవచ్చు, ఖచ్చితంగా మేము ఎక్కడైతే ఇల్లులు కూలగొట్టారో అక్కడే మీకు ల్యాండ్లు పట్టాలు ఇస్తామని ఆ రోజే ఆయన చెప్పారు. ఇదంతా జరిగితే 9వ తారీఖు నాడు కవిత ఎంట్రీ ఇచ్చింది సీన్లకి. మరి ఆమె సహజంగా అనుకున్నది ఒకటి, ఆమె చేసింది ఒకటి. ఎందుకు ఇదంతా జరిగింది అనేది చర్చ ఇప్పుడు. ఎందుకంటే ఒక పెద్ద కథ నడిచినట్లుగా కనిపిస్తోంది. కవిత ఎంట్రీ ఇచ్చిన తర్వాత మరి హైదరాబాద్ నుంచి ఖమ్మం పోవడానికి కవిత గారికి ఫిబ్రవరి 9 దాకా ఎందుకు టైం లేదు? ఇన్ని రోజుల మధ్యలో ఇంతమంది నాయకులందరూ నాయకత్వం అంతా వెళ్తే 9 రోజులు, 9వ తారీఖు మాత్రమే ఆమె వెళ్ళటం ఏంటి? మరి 13 రోజులు ఎందుకు ఆమె వెళ్ళలేకపోయారు? కనీసం స్టేట్మెంట్ లేదు. 13 రోజుల తర్వాత ఆమె ఎంట్రీ ఇచ్చారు అనేది ఇక్కడ పెద్ద చర్చ. అయితే ఇక్కడ దీని వెనకాల మ్యాటర్ ఏంటంటే, 13వ తారీఖుకు 13 రోజుల గ్యాప్ ఉంది. మరి హైదరాబాద్ నుంచి ఖమ్మం పోవడానికి 13 రోజులు పట్టిందా కవిత గారికి అంటే $1 మిలియన్ క్వశ్చన్. తర్వాత పోయి ఏం చేశారు? అక్కడ ఒక రకంగా
భారీ హైడ్రామా క్రియేట్ చేశారు. ఎట్లా? అంబేద్కర్ భవన్ దగ్గర ఆమె అంబేద్కర్ స్టాచ్యూ వరకు కొంత ర్యాలీగా చేసి ఆమె మనుషులు పెద్ద ఎత్తున అక్కడ పెద్దగా ఎవరు కనపడలా, కేవలం ఆమె చుట్టూతో ఉన్నటువంటి 10 మంది ఉన్నారు కొంతమంది. వాళ్ళతో పాటుగా విశారదకు సంబంధించినటువంటి మహారాజ్ ఆయనకు సంబంధించినటువంటి ఫాలోయర్స్ అందరూ కూడా వెళ్ళి కొంత అక్కడ యాత్ర చేస్తున్నటువంటి సందర్భంలో పోలీసులు ఎంటర్ అయ్యారు, భారీ ఎత్తున అరెస్టులు చేశారు, హైడ్రామా క్రియేట్ చేశారు. ఆమెని ఖమ్మం రూరల్ పోలీస్ స్టేషన్లో తీసుకెళ్లి పెట్టారు. ఖమ్మం రూరల్ పోలీస్ స్టేషన్లో సాయంత్రం దాకా సహజంగా ఏ అరెస్టులు జరిగినా అటువంటి సందర్భాల్లో వాళ్ళు పంపించేస్తారు సాయంత్రానికి. సో చీకటి పడంగానే పంపించేశారు. అయితే ఆమె అక్కడి నుంచి నేరుగా వెళ్ళి ఏమి అంబేద్కర్ భవన్లో దీక్ష కూర్చోలా. ఆమె సహజంగా ఆమె అయిపోయిన తర్వాత అక్కడి నుంచి కవిత చుట్టూతో ఉన్నటువంటి కొందరు నాయకులు కూడా తిరుగుముఖం బట్టి హైదరాబాద్కి వచ్చేసారు. తర్వాత ఆమె కూడా అక్కడ ఉన్నటువంటి శ్రీశ్రీ రెసిడెన్సీని ఒక పెద్ద హోటల్ ఉంటుంది. ఆ శ్రీశ్రీ రెసిడెన్సీలో ఆమె అక్కడికి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత అంటే అది ఖమ్మం బైపాస్ దగ్గర ఉంటుంది నాకు తెలిసి. అక్కడ వెళ్ళింది. వెళ్ళిపోయిన తర్వాత ఆమె సహజంగానే ఉండింది హోటల్లో. మరి ఆమె కూడా తిరుగు ప్రయాణం అవ్వాలనుకుంది. ఇటువంటి సందర్భాల్లో ఆమెకి కొంత అదృశ్య శక్తుల నుంచి కొన్ని ఫోన్లు వచ్చినట్టుగా తెలుస్తోంది. మరి ఆ ఫోన్లు వచ్చిన తర్వాత ఆమె ఒక్కసారిగా మైండ్ చేంజ్ చేసుకుని మళ్ళీ ఆమె డైరెక్ట్గా అంబేద్కర్ భవన్కి వెళ్ళిపోయింది. మరి అంబేద్కర్ భవన్కి వెళ్ళిన తర్వాత అక్కడ ఆమె వెళ్ళేసరికి అక్కడ అన్ని సెటప్ రెడీ చేస్తున్నట్టు దీక్షకు సంబంధించి, అంటే పరుపులు దిండ్లు కూర్చోడానికి, అక్కడ రాజ్యాంగం పుస్తకాలు ఇవన్నీ మొత్తం అక్కడ సెటప్ అంతా రెడీ అయిపోయింది. ఎవరు సెటప్ రెడీ చేశారనేది అందరికీ తెలిసిందే. ఎందుకంటే ఆ అదృశ్య శక్తి ఎవరు, ఏం జరిగింది, ఎవరు అని అందరికీ తెలుసు. అయితే ఇప్పుడు అక్కడ ఈమె దీక్ష స్టార్ట్ చేసిన కొద్దిసేపటికే విశారదన్ మహారాజ్ గారు కూడా వచ్చారు. వాళ్ళ టీంతో పాటు అక్కడ కూర్చున్నారు. తర్వాత మళ్ళీ రాత్రంతా ఆమె అక్కడే పడుకుంది. పూర్తిగా ఒక సీన్ క్రియేట్ చేశారు అక్కడ. సరే అంతా అయిపోయిన తర్వాత అక్కడ లైట్లు గీట్లని సెటప్ చేశారు. దీక్ష చేసింది. అంతా అయిన తర్వాత అంబేద్కర్ భవన్లో ఉదయం లేచేసరికి తెల్లవారుజామున మళ్ళీ పోలీసులు తీసుకెళ్ళిపోయి అరెస్ట్ చేసి హైడ్రామా సృష్టించి మొత్తం వెలుగుమట్ల ఇష్యూ అంతా కూడా హైజాక్ చేసే ప్రయత్నం జరిగింది కవిత గారి చేతుల మీదుగా. మరి పెద్ద ఎత్తున కవిత గారి చేతుల మీదుగా అరెస్ట్ అయిన తర్వాత, అంటే పోలీసులు అరెస్టులు చేసిన తర్వాత, హైజాక్ చేసిన తర్వాత ఆమెని పంపించేశారు అక్కడి నుంచి. మళ్ళీ ఆమె హైదరాబాద్కి వచ్చి జాగృతి ఆఫీస్లో మళ్ళీ ఆమె పెద్ద ఎత్తున దీక్ష స్టార్ట్ చేసింది. మరి ఈ దీక్ష చేయటానికి కారణం ఏంటి, ఎవరున్నారు వెనకాల, తెర వెనకలు ఎవరున్నారు అనేది ఇప్పుడు చర్చ. ఎవరున్నారు అనేది అందరికీ తెలిసిందే. సీఎం రేవంత్ రెడ్డి గారే దగ్గరుండి కవిత గారితో ఇదంతా చేయిస్తున్నారు అనేది పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. అయితే ఇక్కడ ఎందుకు అంటే కవిత గారు ఎంట్రీ చేయించారు అంటే ఈ క్లైమ్ ఏదైతే ఖచ్చితంగా పట్టాలు ఇచ్చే అవకాశం ఉందనే చర్చ వచ్చినటువంటి నేపథ్యంలో మరి ఆ పట్టాలు ఇస్తే క్రెడిట్ ఎవరు క్లెయిమ్ చేసుకునే అవకాశాలు ఉంటాయి. ఒకటి, ప్రధాన ప్రతిపక్షంగా బీఆర్ఎస్కి వెళ్తుంది. బీఆర్ఎస్ పార్టీ ఆల్రెడీ క్లెయిమ్ చేసుకుంటుంది. ఎందుకంటే వాళ్ళు నిరంతరం పోరాడుతున్నారు, నిరంతరం గలం విప్పుతున్నారు, ప్రభుత్వం మీద ప్రెషర్ బిల్డ్ చేస్తున్నారు. మరోవైపు ప్రెస్ మీట్లు పెట్టిస్తున్నారు, ధర్నాలు చేశారు, దీక్షలు చేశారు. ఇవన్నీ బీఆర్ఎస్ పార్టీ కూడా కొంత చేస్తోంది. మరి పోనీ మంత్రుల క్రెడిట్ దక్కుతుందా? దక్కనీయకుండా చేయటం కూడా ఒక రాజకీయ గేమ్లో భాగమే. మరి ఇవాళ మంత్రులకు దక్కకూడదు క్రెడిట్, బీఆర్ఎస్ పార్టీకి దక్కకూడదు, ఇతరులకు దక్కకూడదు, ఇంకెవరికి దక్కాలి? కవిత గారికి దక్కాలి. అందుకని ఇదంతా కూడా ఇంటర్నల్గా జరిగినటువంటి ఒక గేమ్ ప్లాన్లో భాగంగా, పొలిటికల్ స్కెచ్లో భాగంగా కవిత గారిని ఎంట్రీ చేయించి, దీక్ష విరమింపజేసి 311 మందికి ఇళ్ల పట్టాలు ఇవ్వంగానే కవిత గారు దీక్ష విత్డ్రా చేశారు. కవిత దీక్ష చేసేసి ఇప్పుడు ఆమె అక్కడ విశారదన్ మహారాజ్ గారితో కలిపి ప్రెస్ ముందుకు వచ్చి మాట్లాడి, అంటే ఈ యొక్క ఎంటైర్ సినారియోలో బీఆర్ఎస్ పార్టీని వెనక్కి నెట్టి కవిత గారిని ముందుకు నెట్టి కవిత గారిని రంగంలో దింపినట్టుగా స్పష్టంగా అర్థమైపోతుంది. మరి దింపినటువంటి మినిస్టర్లు ఎవరు, దింపినటువంటి నాయకులు ఎవరు, మినిస్టర్లను డమ్మీలు చేసినటువంటి వాళ్ళు, అంటే ఈ మొత్తం వ్యవహారంలో అయితే ప్రభుత్వ పెద్దల రంగంలో దింపినట్టుగా ఖచ్చితంగా అర్థమవుతుంది. కానీ మంత్రులను అయితే డమ్మీని చేసి పడేశారు. బీఆర్ఎస్ పార్టీకి దక్కకుండా క్రెడిట్ కవితకు వెళ్ళేలాగా, అంటే ఒక రకంగా బీఆర్ఎస్ పార్టీని రేస్లో నుంచి వెనక్కి నెట్టి రేస్లో కవితను ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం ఇవాళ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు చేసినట్టుగా తెలంగాణ పొలిటికల్ వర్గాల చర్చ జరుగుతుంది. మరి నిజంగానే ఇవాళ ఖమ్మం వెలుగుమాటలకు సంబంధించి కేవలం 311 మందికి ఇళ్ల పట్టాలు ఇస్తే సరిపోతుందా? మరి మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి? కొన్ని వందల మంది ఇవాళ అక్కడ నివాస గృహాలు ఏర్పాటు చేసుకున్నటువంటి వాళ్ళందరి పరిస్థితి ఏంటి? మరి కేవలం 311 మందికి ఇచ్చి చేతులు దులుపుకుంటే సరిపోయిందా? మరి నిజంగానే ప్రభుత్వంలో చిత్తశుద్ధి ఉంటే, నిజంగా ఇవాళ మంత్రులు అంతమంది అక్కడ ఉన్నటువంటి పేదలతో పొగిడించుకుంటూ ఉంటే, గలం విప్పినటువంటి వాళ్ళకి ఇప్పటిదాకా ఇచ్చే పరిస్థితి లేదు. బయటకు వచ్చి మాట్లాడినటువంటి వాళ్ళకి, లేకుంటే ఆ పోరాటంలో భాగస్వాములు అనేటువంటి వాళ్ళు బయటకు వచ్చి ఏడుస్తూ ఉన్నారు. మమ్మల్ని పట్టించుకునే పరిస్థితి ఏంటి? ఇప్పుడు అంబేద్కర్ భవన్ కూడా ఖాళీ చేసేయమంటున్నారు కదా, మరి మా పరిస్థితి ఏంటి?
మరి అంబేద్కర్ భవనంలో ఉండటానికి లేదు, ఫెసిలిటీస్ ప్రభుత్వం కల్పించట్లా, ఉన్న ఇల్లును కూల్చేశారు, మా సామాన్లు మొత్తం రోడ్డు మీద వేశారు, ఎక్కడికి పోవాలి ఇప్పుడు అనే ప్రశ్న వాళ్ళందరిది. మరి ప్రభుత్వమే దీనికి సమాధానం చెప్పాలి. ఎందుకంటే వాళ్ళ ఇళ్ళను అక్రమంగా హైకోర్టు ఆర్డర్ పేరు చెప్పి కూల్చేసినటువంటి ఈ ప్రభుత్వం, వాళ్ళను అక్రమంగా ఇల్లు కట్టుకుందని చెప్తున్నటువంటి ఈ ప్రభుత్వం ఖచ్చితంగా వాళ్ళకి న్యాయం చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. మరి ఇవాళ 13 రోజులు ఖమ్మం, హైదరాబాద్ నుంచి ఖమ్మం వెళ్ళడానికి పట్టినటువంటి కవిత గారికి ఈ క్రెడిట్ ఎట్లా దక్కుతుంది? దక్కే అవకాశం లేదు, పరిస్థితి కూడా లేదు. కానీ ఇవాళ తెలంగాణ రాజకీయ వర్గాల్లో అందుకని ఈ చర్చ స్టార్ట్ అయింది. ఎవరుండి నడిపిస్తున్నారు, తెరనకలు ఎవరున్నారు, వ్యవహారం ఏం జరుగుతుంది, మరి ఎందుకు బీఆర్ఎస్కి ఈ యొక్క క్రెడిట్ దక్కకుండా, మైలేజ్ వెళ్లకుండా దాన్ని అడ్డుకుంటున్నటువంటి వాళ్ళు ఎవరు, ఎవరికి దక్కేలా ప్రయత్నాలు చేస్తున్నారు, ఇదే రాజకీయ వర్గాల్లో చర్చ అయితే ఊపందుకుంది. సో మీరు కూడా నిజంగా ఖమ్మం వెలుగుమాటలకు సంబంధించినటువంటి క్రెడిట్ ఎవరికి దక్కాలి, ఎవరు పోరాటం చేశారు, అసలైనటువంటి పోరాటం ఎవరిది, డ్రామాటికల్గా కేవలం ఒకరోజు ముందొచ్చి పోరాటం చేసినటువంటి వాళ్ళు ఎవరు, ఏంటి, మీ అభిప్రాయాలు కింద నా కామెంట్స్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ సిటిజన్స్ పల్స్.